తెలుగు హీరోలతో కాంట్రోవర్సీ క్రియేట్ చేస్తున్న సరికొత్త హిందీ సినిమా. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో రీసెంట్‌గా చూసుకున్నట్టయితే డైరెక్టర్ 'తుషార్' డైరెక్ట్ చేసిన ఈ 'పరమ్ సుందరి' మూవీ ఏదైతే ఉందో, సో ఆ మూవీలో జాన్వీ కపూర్ ఇంకా సిద్ధార్థ్ మల్హోత్రా యాక్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీ ఈ ఆగస్టు 29న రిలీజ్ కాబోతుంది. అయితే రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ వదిలారు. సో ట్రైలర్ వదిలారు అంతా బానే ఉంది. కాకపోతే ఈ ట్రైలర్ మధ్యలో ఏంటంటే జాన్వీ కపూర్ మోనోలాగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంచెం కాంట్రోవర్సీ క్రియేట్ చేసేటట్టే ఉంది. ఎందుకంటే ఆ ట్రైలర్ మధ్యలో ఏంటంటే అంటే మన దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రతి రాష్ట్రం నుండి ఒక ఫేమస్ నంబర్ 1 హీరో ప్రతి లాంగ్వేజ్‌కి అని ఒక మోనోలాగ్ డైలాగ్ ఉంటది దానికి సంబంధించి. అయితే 'జాన్వీ కపూర్' ఇంకా మలయాళం నుంచి 'మోహన్ లాల్', తమిళ్ నుంచి 'రజనీకాంత్', ఇంకా కన్నడ నుంచి 'యష్', ఇంకా తెలుగు నుంచి 'అల్లు అర్జున్' తగ్గేదే లేదని 'పుష్ప' మేనరిజంతో మోనోలాగ్ ముగుస్తుందనమాట. అయితే ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, జనరల్‌గా మన తెలుగు ఇండస్ట్రీలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటదంటే, ఏ హీరో నంబర్ 1 అనే చర్చ ఎప్పుడు నడుస్తూనే ఉంటది. అది ఎప్పటికీ కాంట్రోవర్సీనే అన్నమాట. అంటే వాళ్ళందరూ ఆ హీరోలందరూ కలిసే ఉంటారు కానీ, ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ కోసం చొక్కాలు చింపుకుంటారు. సో అలా ఉంటది. ఎవరు నంబర్ 1 అనేది ఇప్పటికి ఆ చర్చ జరిగితే అది నెవర్ ఎండింగ్ అన్నమాట. అసలు ఆ కాంట్రోవర్సీ అనేది ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైనా ఆ కాంట్రోవర్సీ నెవర్ ఎండింగ్. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద పెద్ద స్టార్స్‌ని వదిలేసి 'అల్లు అర్జున్' గురించి చెప్పడం ఏంటి అని చాలా మంది మండిపడుతున్నారు. మెయిన్‌లీ మన తెలుగు రాష్ట్రాల నుండి. అయితే ఇప్పుడు దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాలంటే, ఇప్పుడు ఆ మోనోలాగ్‌లో ఏం చెప్పారు? జాన్వీ కపూర్ ఏం చెప్పిందంటే, కన్నడ నుంచి 'యష్', తెలుగు నుంచి ఆంధ్ర నుంచి 'అల్లు అర్జున్'. సో నిజంగా చెప్పాలంటే వాళ్ళకి తెలుగు హీరో అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు 'అల్లు అర్జున్'. ఎందుకంటే 'పుష్ప' మూవీ అక్కడ ఏ రేంజ్ రికార్డ్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అంటే వాళ్ళు తెలుగు సినిమాలు చూస్తారు. కాకపోతే వాళ్ళకి తెలుగు హీరో అనగానే మొదటిగా గుర్తొచ్చే పేరు 'అల్లు అర్జున్'. సో ఆ ఉద్దేశంతో వాళ్ళక్కడ పెట్టడం జరిగింది. మరి సేమ్ కన్నడలో గూడా అంతే. ఆ 'యష్' కన్నా అంతకుముందు చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా! చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు కదా! 'యషే' ఎందుకంటే 'కేజీఎఫ్' సినిమా కూడా నార్త్ ఇండియాలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్. సో వాళ్ళకి కన్నడ ఫిల్మ్స్ అనగానే మొదటగా గుర్తొచ్చేది 'యష్' మాత్రమే. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిలో అయితే పెద్ద కాంట్రోవర్సీ ఏం లేదు. అంటే కన్నడ వాళ్ళు పెద్దగా పట్టించుకోరేమో గాని కన్నడ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు మాత్రం దీన్ని పట్టించుకుంటారు. మనోభావాలు విపరీతంగా దెబ్బతింటాయి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఎవరిని కించపరచడం గాదు. సో వాళ్ళకి నంబర్ 1 అంటే వాళ్ళకి తెలిసినంత వరకైతే 'అల్లు అర్జున్'. ఎందుకంటే ఆయన సినిమాలు ఈ పాన్ ఇండియా ఎక్స్‌పోజర్ లేనప్పటి నుంచి ఆయన సినిమాలు వాళ్ళ శాటిలైట్ ఛానెల్స్‌లో ఎన్నో సూపర్ హిట్ రికార్డ్స్ ఉన్నాయి ఆయన సినిమాలకి. హిందీ డబ్ సినిమాలకి. 'అల్లు అర్జున్' హిందీ డబ్ సినిమాలకి. సో అలా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి 'అల్లు అర్జున్' కాకుండా ఇంకా ఏ హీరో గుర్తొస్తారు? అంటే మన ప్రకారం మనకి రకరకాల హీరో పేర్లు గుర్తొస్తాయి. సో ఇక్కడ చెప్పి మళ్ళీ నంబర్ 1, నంబర్ 2 అని చెప్పడం ఇక్కడ ఇష్టం లేదు. బట్ మన వరకు ఒకటుంటదనమాట. సో అభిమానుల వరకు ఎమోషనల్‌గా మనం ఈ హీరో టాపు, ఆ హీరో కింద సో ఇలా ఫ్యాన్ వార్స్ జరిగిన రోజులు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం వేరే. సో ఇది మెయిన్. బట్ ఏంటంటే ఆహ్, ఇది ఈ సినిమా మీద ప్రభావం పడుతుందా లేదా అనేది మనం చూడాలి. బట్ ఈ సినిమా మాత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. సో మరి చూడాలి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే సేమ్ ఇదే ఈ సినిమా బ్యాక్ డ్రాప్‌లో అంతకుముందు 'టూ స్టేట్స్' అనే సినిమా కూడా వచ్చింది. సో ఈ సినిమా ఏంటంటే ఒక సౌత్ ఇండియన్ అమ్మాయి, ఇంకా నార్త్ ఇండియన్ ఒక ఢిల్లీ అబ్బాయి కలిసి అంటే వాళ్ళు ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించడం. సో ఈ బ్యాక్ డ్రాప్‌లోనే ఉంటది. గతంలో కూడా 'టూ స్టేట్స్' అనే ఇంకొక సినిమా ఉంది. అది 2014లో రిలీజ్ అయింది. అప్పట్లో ఆ సినిమా మంచి హిట్ అయింది. బట్ ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటదనేది మనం వేచి చూడాల్సిందే. సో మీరు ట్రైలర్ చూసుంటే దానిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.